ఈ మొత్తం ప్రపంచపు యొక్క మానవ చరిత్ర లోపల అప్పుడప్పుడు డబ్బు శక్తివంతమైనది అయ్యి ఉండవచ్చు, అప్పుడప్పుడు కత్తి శక్తివంతమైనది అయ్యి ఉండవచ్చు, అప్పుడప్పుడు రాజ్యం శక్తివంతమైనది అయ్యి ఉండవచ్చు. కానీ ఈ మనిషి పుట్టిన దగ్గర నుంచి ఈరోజు వరకు అప్పుడప్పుడు కాకుండా ఎప్పుడూ శక్తివంతమైనదిగా ఉండిన ఒకే ఒక్క ఆయుధం మతము. వేల సంవత్సరాలు కాదు, వేల లక్షల సంవత్సరాలైనా సరే అత్యంత శక్తివంతమైనటువంటి ఆయుధం కేవలం మతం మాత్రమే. ఆ మతము అసమానంగా ఉన్నప్పుడు, ఆ మతము డిస్క్రిమినేటెడ్గా ఉన్నప్పుడు, ఆ మతం మనుషుల్ని హీనంగా చూస్తున్నప్పుడు, ఆ మతం లోపల ప్రేమ లేనప్పుడు, ఆ మతం లోపల మనిషిని హృదయాలకు అద్దుకోగలిగేటటువంటి స్థితి లేనప్పుడు దాన్ని మనం ధ్వంసం చేయాలి.